అటవీ శాఖ సంబంధించి ప్రత్యేకించి చీతాల ప్రాజెక్టు మీద నరేంద్ర మోడీ సీరియస్గా కాన్సన్ట్రేట్ చేశారు. విదేశాల నుండి మరి చీతాలని తెప్పించి వివిధ చోట్లన వదిలిపెట్టారు. అందులో కునో నేషనల్ పార్క్ కూడా ఒకటి. అంటే అక్కడ అడవులకి ఇక్కడ అడవులకి అర్థంగా కొంత మొదట్లో చనిపోయినటువంటిది ఉంది, కానీ ఆ తర్వాత క్రమంగా ఇక్కడ వాటి సంతతి పెరుగుతోంది. మధ్యప్రదేశ్లోని కునో నేషనల్ పార్క్లో ఆశ అనే చీత 5 పిల్లలకి జన్మనిచ్చింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి భూపేంద్ర యాదవ్ స్వయంగా సోషల్ మీడియాలో పంచుకుంటూ భారత్లో ఇప్పుడు చీతాల సంఖ్య 35కి చేరింది అన్నటువంటి విషయాన్ని చెప్పుకొచ్చారు. ఇందులో భారత్లో పుట్టినటువంటివే 24 ఉన్నాయి. అది స్పెషల్. ఇక్కడ 24 ఇప్పుడు కొత్తగా పుట్టినటువంటి ఆ పిల్లలకు సంబంధించినటువంటి వీడియోని ఇక్కడ హైలైట్ చేశారు. అడవుల్లో కూడా ఇవి ఉంటాయి కానీ మనకి తెలియవు. కునో నేషనల్ పార్క్లోది వరకు ఉంది. సాధారణంగా బాల్య దశలో బ్రతికి బట్ట కట్టి పెరిగితే కనుక ఆ తర్వాత వాటికి తిరుగుండదు. భారీ సంఖ్యలో భారీ స్థాయిలో వాటి శరీరం పెరుగుతుంది అన్నమాట.